హలో హాయ్ గైస్, ఈరోజు మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 2 టమాటాలు, 2 ఆనియన్స్, 4 ఎల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. మష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కడిగేసి ఇలా ఒలుచుకొని ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. చాలా మంచిగా సూపర్ టేస్టీ ఉంటుందండి కర్రీ. చికెన్ మటన్ కన్నా సూపర్ టేస్టీ. మేము చికెన్ మటన్ తినము, అందుకే ఇలా మష్రూమ్ పన్నీర్ ఇలా చేసుకుంటే సండే స్పెషల్ మాకు. ముందుగా ఆవాలు, ధనియాలు, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, వెల్లుల్లి, అల్లం అన్నీ ఒకసారిగా వేసి ఇలా ఫ్రై చేయాలండి. తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేయగానే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత వేగిపోయినాయి, ఒక 5 minutes చాలు. తర్వాత మిక్సీలో తీసుకొని 1 స్పూన్ కొబ్బరి పొడి, మళ్ళీ అదే బ్యాన్లో అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి, ఒక 3 స్పూన్ ఆయిల్ వేసి మష్రూమ్ శుభ్రం పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేయాలి. ఒక 5 minutes మూత పెట్టి ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి మిక్సీ. చూడండి ఎలా ఏగిపోయినాయో, అలా ఏగేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ దీంట్లో వేయాలండి. చూడండి, ఒక 5 minutes మళ్ళీ కారం 1 స్పూన్, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా, కాస్త నీళ్ళు అన్నీ వేసి ఒకసారి మిక్సింగ్ చేయాలి. మళ్ళీ ఒక 10 minutes మూత పెట్టాలి. చూడండి మంచిగా ఎంత మంచిగా అయిపోయిందో. ఇప్పుడు ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాలి. ఒక తర్వాత కొత్తిమీర పైన జల్లుకొని అలా రోటీ, పొరాటా, రైస్ దేంట్లో తిన్నా కూడా సూపర్ టేస్టీ అండి.